ఈ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అందరికీ అన్నదానం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందరూ దీన్ని పూర్తిగా మీరు కూడా మాకు సహకరించాల్సిందిగా ఈ మేడం వాళ్ళకి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు నేషనల్ హ్యూమన్ రైట్స్ చైల్డ్ అన్నీ కూడా మనకి మానవత్వంగా మనకి రావాల్సిన రైట్స్ కోసం వాళ్ళు పోరాటం చేసేవాళ్ళు. పుట్టిగా కాదు, వాళ్ళు ఎక్కడైతే ఈ హ్యూమన్ రైట్స్ దెబ్బతింటాయో అక్కడ పోయి అక్కడ ఏమైనా ఉంటే కనుక ఆ సమస్యలను పరిష్కరించగలరు. అంటే అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అందరూ అది ఎందుకంటే ఎవరిని అటు పక్క ఉన్న వాళ్ళని దెబ్బతీయకుండా ఇటు పక్క ఉన్న సో అందరినీ కాపాడుకునే విధంలో వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళు చేసే కార్యక్రమాల్లో దేవుడు వాళ్ళకి తోడుగా ఉండాలని, వాళ్ళందరినీ నడిపించాలని, ఇంకా ఎంతోమంది బిడ్డలకి విధంగా మనకన్నా ఇది ఉంది. ఇంకా ఎంతోమంది బిడ్డలు చూసుకుంటే బయట ఏది లేదు. వాళ్ళని కంపేర్ చేసుకుంటే మనం 100 అంతలు మనం చాలా బెటర్. ఎందుకంటే దేవుడు మనకి 3 పూట్లు కూడా మన దగ్గరికి తీసుకొస్తున్నాడు అన్నాన్ని. కానీ కొంతమంది ఇంకా బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి అన్నం దొరకట్లేదు. నేను మొన్న ట్రైన్లో పోతుంటే చెప్తున్నాను, నా పక్కన ఒక ఆమె కూర్చొని నా దగ్గర అన్నం ఉంది, అయితే ఇది ఎవరికి ఇవ్వాలనుకున్నా. ఆమె చూస్తే చాలా బాగుంది. ఆమెకి ఎందుకులే ఎవరైనా అడుగుకునే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి 2 మందికి కూర్చున్నప్పుడు ఆమె నేను 3 రోజులు మా అన్నం తినడానికి ఎవరు లేరన్నాను. దెన్ ఆ పక్కన అన్నం తీసి ఆమెకి ఇచ్చాను. అంటే మనం అనుకుంటాం బాగున్నారు, వాళ్ళకి ఏమి తినచ్చు కదా అని. అలా ఉన్న వాళ్ళకు కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి, దొరకట్లేదు. కానీ మనకు దొరుకుతుంది. మనల్ని ఇలాగ ఎంతమంది బిడ్డలు పంపిస్తున్నారు రోజుకి. వాళ్ళందరి కోసం ప్రార్థించడం మన బాధ్యత. మహిళా దినోత్సవం అని చెప్పారు కదా, మహిళా దినోత్సవం. ఎంతమంది మహిళలుగా మన హక్కులు ఏ విధంగా అయితే మనం అడుగుతున్నామో అలాగే వేరే వాళ్ళ హక్కులను కూడా గౌరవించడం, వాటి ప్రకారం నడుచుకోవటం మన కూడా బాధ్యత. అంటే ఇక్కడ ఉన్న మహిళలను కూడా ముందు గౌరవించాలి. గౌరవించడం అంటే ఒకరి మీద ఒకరు దెబ్బలాడుకోవడం కాదు, మంచిగా ఒకరినొకరు గౌరవిస్తూ నాకు ఇవాళ అవసరం రావచ్చు సిస్టర్ తోటి, రేపు సిస్టర్కి అవసరం రావచ్చు. ఏ విధంగా అయితే మనం మర్యాద ఇచ్చే తీసుకోవడమే కాదు, వాళ్ళకి ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. అదే అప్పుడే మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చేసిన దినంగా మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. ఈ రోజు నుంచి మీరు అటువంటివి తీసుకోవాలి. నేను నాతోటి ఉన్న మహిళల్ని నేను గౌరవిస్తాను. మనం ఎవరెవరిని అడుగుతాం, మగవాళ్ళు ఎందుకు చేస్తున్నారు అలాగని. ముందు మనం గౌరవించాలి మనల్ని. మన వాళ్ళని మనం గౌరవిస్తేనే బయట వాళ్ళు మనం గౌరవిస్తారు. సరేనా? ఆ విధంగా నడుచుకోవాలి. వీళ్ళందరి కోసం ప్రార్థించండి. వాళ్ళు చేసే పనులు దేవుడు తోడుగా ఉండి వారి కుటుంబాలను దీవించాలి. వాళ్ళందరూ మంచిగా ఉండాలి. ఇంకా ఎంతోమంది బిడ్డలకు సహాయపడాలి. వాళ్ళు చెప్పారు కదా, నీకు ఎటువంటి సహాయం ఉన్నా మేము ముందుకు వస్తామన్నారు. ఆ మాట చాలు మనకి. అందరూ వాళ్ళ కోసం ప్రార్థించారు. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.